శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన భగవద్గీత భాషను చూస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు రెండో అధ్యాయాన్ని పూర్తి చేసుకోబోతూ ఉన్నాము. మన భగవంతుడు సంయమి, యతి, ముని అంటే ఎవరు అని చెప్తూ 69వ శ్లోకంలో ఎవరైతే ఇటు జాగ్రత్త అవస్థను అటు స్వప్నావస్థను రెండింటినీ కూడా స్వప్నంలాగానే కలలాగానే చూస్తూ ఉంటాడో, జాగ్రత్త అవస్థను స్వప్నావస్థను రెండింటినీ నిద్రగానే భావిస్తూ తను మాత్రము మెలకువతో అప్రమత్తంగా తన స్థితిలో ఉంటాడో అని నేర్పిస్తూ వచ్చారు. దాన్ని మనము భాష్యంతో సహా అధ్యయనం చేస్తూ వచ్చాము. ఇంకా మన గురువుగారు మనకేం నేర్పిస్తారో చూస్తూ వెళ్దాము. విదుషః త్యక్త ఈషణస్య స్థిత ప్రజ్ఞస్య యతేః ఏవ మోక్ష ప్రాప్తిః నతో అసన్యాసినః కామకామినః ఇతి ఏతమర్థం దృష్టాంతేన ప్రతిపాదయిష్యన్ ఆహా. ఎవరైతే విద్వత్తు కలిగిన వాడు ఉంటాడో, విజ్ఞానం కలిగిన వాడు విదుషుడుంటాడో, అటువంటి వాడు ఈషణలన్నింటినీ త్యక్తం కోరికలన్నింటినీ పూర్తిగా వదిలిపెట్టి స్థితప్రజ్ఞ స్థితిలో ఉంటాడో, అటువంటి యతి ఎవరైతే జాగృత అవస్థ స్వప్నావస్థ రెండు నిద్రే, రెండు కలలోని విషయాలే అని తెలుసుకుంటూ ఉంటాడో, అటువంటి వాడికి మాత్రమే మోక్ష ప్రాప్తి. వాటిలో తగులుకుని ఉన్న వాళ్లకు మోక్షం లేదు, బంధమే ఉంటుంది. జాగ్రత్త అవస్థ ఉన్నది, నేనేవో కర్మలు చేస్తూ ఉన్నాను, ఇదిగో నాకు ఈ ఈషణలన్నీ ఉన్నాయి, వాటిని తీర్చుకుంటూ ఉన్నాను అని అస్థిరమైన జ్ఞానంతో అజ్ఞానంతో ఎవరుంటారో అటువంటి వాళ్ళు ఆ కర్మబంధాల్లో కర్మపాశాల్లోనే చిక్కుకుని ఉంటారు. వాళ్ళకు అందులో నుంచి మోక్షం అన్నది ప్రాప్తించదు. అందుకని ఎవరైతే అసన్యాసి ఉంటాడో, సర్వకర్మ సన్యాసం చెయ్యలేని వాడు ఉంటాడో, అటువంటి వాడుతూ మాత్రము మోక్ష ప్రాప్తికి అర్హుడు కాదు. ఎందుకు అంటే వాడు కామకామి, కోరికలని కోరుతూనే ఉంటాడు అదే పనిగా, అందుకోసం కర్మలు చేస్తూ ఉంటాడు తీర్చుకోవడం కోసం. ఇది ఏతం అర్థం, ఈ విషయాన్నే దృష్టాంతంతో ఒక ఎగ్జాంపుల్తో ప్రతిపాదిస్తూ మనకు అర్థం కలిగేలాగా నేర్పిస్తూ భగవంతుడి విధంగా ఆహా అంటూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాహయం ప్రవిశంతి సర్వే సహ శాంతిం ఆప్నోతి నా కామకామి. ఏదైతే ఒక సముద్రం ఉందనుకోండి, అది ఆపూర్యమాణం పూర్తిగా నీటితో నిండి ఉన్నది. అందుకని అది అచలంగా స్థిరంగా ప్రతిష్ఠితమై ఉన్నది, స్థిత ప్రజ్ఞ స్థితిలో ఉన్నది. అది గంభీరంగా తొణుకు బెణుకు లేకుండా నిండుగా ఉన్నది మన సముద్రము. అటువంటి సముద్రంలోకి ఆపహ ప్రవిశంతి, నీరు అన్ని వైపుల నుంచి అన్ని నదుల్లో నుంచి ప్రవేశించినా కూడా అది ఎప్పటిలాగానే తన స్థితిలో అచల ప్రతిష్టంగానే ఉంటుంది. ఏ విధంగా యద్వత్ మన సముద్రం ఉంటుందో తద్వత్ అదే విధంగా ఎవరైతే కోరికలన్నీ తీరి ఇంకా కొత్తగా తీర్చుకోవాల్సిన కోరికలు ఏమీ లేవు, కొత్తగా కోరికలు తీర్చుకునేది లేదు, అందుకోసం కర్మలు చేసేది లేదు, ఏవో ప్రాప్తులు కావాలని ఆశించేది లేదు. మొత్తం పూర్ణమై ఎవరైతే ఉంటాడో, తన స్థితిలో తాను ప్రతిష్ఠితమై అచలంగా ఉంటాడో, అటువంటి వాణ్ణి కావాలంటే కామాహ కోరికలు సర్వే అన్ని దిక్కుల నుంచి వాడిలోకి ప్రవేశించవచ్చు కూడా. అయినా కూడా సహ మనవాడు శాంతినే ఆప్నోతి పొందుతాడు. ఎందుకు అంటే తమకడు
ఆయనకు కొత్తగా కోరికలు లేవు, తీర్చుకోవాల్సిన అవసరము లేదు, అందుకు కర్మలు చేసే పరిస్థితి లేదు, దేనికో ఆశలు లేవు. స్థిరంగా, నిశ్చలంగా, ధృవంగా, గంభీరంగా తన పాటికి తాను ఉండిపోయినవాడు. ఏ తొణుకు, బెణుకు లేకుండా ఉంటాడు. కోరికలు ఒకవేళ రకరకాల ఇంద్రియ గోళాల ద్వారా కళ్ళలో నుంచి, చెవుల్లో నుంచి, వాటిలోంచి, వీటిలో నుంచి లోపలికొచ్చి పడిపోతూ ఉంటే కూడా ఏమాత్రం కదలిక లేకుండా, ఏమాత్రం నిశ్చలత చెదరకుండా అట్లానే నిలబడి ఉంటాడు. అటువంటి స్థితి శాంతి స్థితి, అది మోక్ష స్థితి, అది నిశ్రేయసము, అది ఆత్మస్థితి, బ్రాహ్మీ స్థితి. అక్కడుంటాడు వాడు. కానీ మాత్రం మనవాడు కామకామి ఉన్నాడు. కోరికలున్నాయి వాడికి. కోరికలతో మనసు ఆల్రెడీ కదిలిపోతూ ఉంటే, బయట నుంచి ఇంకేమైనా వచ్చి లోపల పడిపోతూ ఉంటే, ఇంక అన్ని విధాలుగా వాడు జారిపోతూనే ఉంటాడు. ఆ బంధాల్లోకి చేరిపోతూ ఉంటాడు. వాడికి సుఖము లేదు, శాంతి లేదు అని చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. ఆపూర్యమాణం అద్భిః అచలప్రతిష్ఠం అచలతయా ప్రతిష్ఠావస్థితిః యస్య తం అచలప్రతిష్ఠం సముద్రం ఆపః సర్వతోగతాః ప్రవిశन्ति స్వాత్మస్థం అవిక్రియం ఏవ సంతం యద్వత్ తద్వత్ కామాః విషయసన్నిధౌ అపి సర్వతః ఇచ్ఛావిశేషాః యం పురుషం సముద్రం ఇవ ఆపః అవికుర్వంతః ప్రవిశन्ति సర్వే ఆత్మని ఏవ ప్రలీయంతే న స్వాత్మవశం కుర్వంతి. ఆపూర్యమాణం పూర్తిగా నిండి ఉన్నది మన సముద్రము. దేనితో అంటే అద్భిః నీళ్లతో. అటువంటి స్థితిలో అది ఎట్లా ఉంటుంది? అచల ప్రతిష్ఠమై ఉంటున్నది. అచలతయా ప్రతిష్ఠావస్థితిః. అసలు ఏమాత్రం కదలికలు లేకుండా ప్రతిష్ఠితమై, అవస్థితమై ఉంటుంది. ఆ విధంగా ఏ మన సముద్రమున్నదో అచల ప్రతిష్ఠంగా, అందులోకి ఆపహ నీళ్లు సర్వతోగతాః అన్ని వైపుల నుంచి గూడా ప్రవేశిస్తూనే ఉంటాయి ఆగకుండా నిరంతరము. అయినా గూడా స్వాత్మస్థం మన సముద్రం దాని స్వస్థితిలో ఉండడం చేత అవిక్రియం ఏవా ఏమాత్రం వికారం లేకుండా, ఏ మార్పు లేకుండా, ఏ కదలిక లేకుండా సంతం ఉన్నప్పుడు యద్వత్ అది ఎట్లా గంభీరంగా, నిశ్చలంగా ఉంటుందో తద్వత్ అదే విధంగా మన కామాహ అంటే కోరికలు, విషయ సన్నిధౌ అపి విషయాలతో కూడి ఉండి సర్వతః ఇచ్ఛా విశేషాః అన్ని వైపుల నుంచి కోరికలు, ఇచ్ఛలు, ఇష్టాలు అని విశేషంగా వచ్చి లోపల పడిపోతూ ఉంటే గూడా, యం పురుషం ఏ మనిషిలోనైతే వాడు సముద్రం సముద్రం ఒకవేళ ఆపహ నీళ్ళొచ్చి పడిపోయినా గూడా లోపలంతా సముద్రంలోకి, అది ఎట్లా అవికుర్వంతః ఆ నీళ్లు ఏ విధంగా సముద్రంలో ఏ కదలికలు కల్పించలేవో, ఏ మార్పులు తేలేవో, మళ్ళీ సర్వే అన్ని వైపుల నుంచి ప్రవిశంతి అన్ని వైపుల నుంచి నీళ్ళొచ్చి అందులో చేరిపోతున్నా గూడా 2 చెయ్యలేవు. మన నదుల్లోని నీళ్లు ఎక్కడెక్కడి నుంచో పారుతూ అంత వేగంగా ఉరుకులతో, పరుగులతో వచ్చి సముద్రంలో కలిసిపోయినా గూడా అప్పుడేం జరుగుతుందంటే ఈ నీళ్లు వాటి రంగును గాని, రుచిని గాని దేన్నైనా సరే ఆ సముద్రానికి ఆపాదించలేవు. ఈ నీళ్ళే వెళ్లి సముద్రంలో కలిసిపోతాయి. ఈ నీళ్లు వెళ్లి సముద్రంలోని ఉప్పుదనాన్ని గాని, దాని లక్షణాలను గాని ఏమీ మార్చలేవు. ఏ వికారం ఉండదు. సముద్రం మారదు. అందులోకొచ్చి కలిసిన నీళ్లు మారిపోయి అందులో కలిసిపోతాయి, కరిగిపోతాయి, లయమైపోతాయి గాని సముద్రం మారదు. కాబట్టి ఏ వికారాలు ఈ నదుల నీళ్ల వల్ల సముద్రానికి కలగవు. అట్లానే పరిగెడుతూ, ప్రవహిస్తూ వస్తూ ఉన్న నీళ్లు సముద్రంలోకొచ్చి అవే లయమైపోతాయి గాని, సముద్రంలో అటువంటి కదలికలు, ప్రవాహాలవన్నీ కల్పించలేవు. ఏ విధంగా గూడా సముద్రాన్ని నదుల నీళ్లు మార్చలేవు. నదుల నీళ్ళే వచ్చి సముద్రంలో కలిసిపోయి అట్లా ఉంటాయి. ఈ విధంగానే మన సంయమి, మన యతి, మన ముని ఎవడున్నాడో
అటువంటి వాడిలోకి కోరికలన్నీ అన్ని వైపుల నుంచి అన్ని రకాల ఇచ్ఛా విశేషాలొచ్చి చేరినా గూడా, వాడి మనసులో ఏ వికారము ఉండదు, ఏ మార్పు ఉండదు, ఏ కదలిక ఉండదు. ఆ విధంగా వాడు ఆత్మనియేవ వాడి ఆత్మలోనే వాడు అవస్థితమై ఉంటే, వాడి ఆత్మలోనే ఇవన్నీ గూడా వచ్చి ప్రలీయంతే కలిసిపోతాయి, లయమైపోతాయి. ఇంకింతే విషయము. అంతేగాని ఈ కోరికలు వాణ్ణి స్వాత్మవశం న కుర్వంతి. ఈ కోరికలు వాణ్ణి తమ వశంలోకి తెచ్చుకోలేవు. కోరికలే వచ్చి వీడిలో లయమైపోతాయి గాని, వీడు కోరికల వశమవ్వడు. ఆ విధంగా ఉండాలి మనము. అటువంటి వాడు ఆ విధంగా ఉంటే ఏం జరుగుతుంది అంటే, సహ శాంతిం మోక్షమాప్నోతి న ఇతరః కామకామీ కామ్యంతః ఇతి కామాః విషయాః తాన్ కామయితుం శీలం యస్య సః కామకామీ న ఏవ ప్రాప్నోతి ఇతి అర్థః. సహ అటువంటి వాడు శాంతిని అంటే మోక్షాన్ని ఆప్నోతి పొందుతాడు. అంతేగాని ఇతరః వేరే వాళ్ళు ఎవరైతే కామకామి అయి ఉన్నారో, కామము అంటే కామ్యంతే ఇతి కామాః ఏదైతే కామింపబడుతుందో అది కామము, కోరుకోబడేది. అంటే విషయాలు. ఆ విషయాల్ని కోరుకునేవాడు ఎవడుంటాడో అటువంటి శీలము లక్షణం ఎవరికుంటుందో వాడు కామకామి. అదే పనిగా విషయాలు కావాలని కోరుకునేవాడెవడున్నాడో అటువంటి వాళ్లకు మాత్రము మోక్షమన్న శాంతి ఎప్పటికీ కలగదు. వాడున్న ఆప్నోతి పొందడు అని అర్థము అని చెప్తున్నారు. యస్మాత్ ఏవం తస్మాత్ ఈ విషయం ఇట్లా ఉంది కాబట్టి మనం అర్థం చేసుకుని ఏం చెయ్యాలి అంటే, విహాయ కామాన్ యః సర్వాన్ పుమాన్శ్చరతి నిస్పృహః నిర్మమః నిరహంకారః సహ శాంతిం అధిగచ్చతి. యః పుమాన్ ఏ మనిషైతే సర్వాన్ కామాన్ విహాయ కోరికలన్నింటినీ వదిలిపెట్టి నిస్పృహః అసలు దేనితో సంగం పెట్టుకోకుండా చరిస్తూ ఉంటాడో, ఎవరైతే మమకారము లేదు, అహంకారము లేదు ఆ విధంగా ఉంటాడో వాడు సహా శాంతి అంటే మోక్షాన్ని అధిగచ్చతి పొందుతాడు అని చెప్తున్నారు. దానికి భాష్యం చూద్దాము. విహాయ పరిత్యజ్య కామాన్ యః సన్యాసి పుమాన్ సర్వాన్ అశేషతః కార్త్స్న్యేన చరతి జీవనమాత్ర చేష్టాశేషః పర్యటతి ఇతి అర్థః. విహాయ అంటే పరిత్యజ్య పూర్తిగా త్యాగం చేసి అన్ని వదిలిపెట్టి, ఇవేటిని అంటే కామాన్ కోరికలన్నింటినీ పూర్తిగా వదిలిపెట్టి, యః సన్యాసి పుమాన్ ఏ సన్యాసి సర్వకర్మ సన్యాసం చేసిన మనిషి ఉన్నాడో అటువంటి వాడు కోరికలను ఎట్లా వదిలిపెట్టాలి? సర్వాన్ ఇంకా శేషం మిగులు ఏది ఉంచుకోకూడదు. పూర్తిగా కార్త్స్న్యేన కంప్లీట్‌గా వదిలిపెట్టి చరిస్తుంటాడో, ఇంకా చరించడం ఎందులో అంటే జీవన మాత్ర చేష్టా శేషః పర్యటతి ఇతి అర్థః. శరీరం ఇంకా ఉంది కాబట్టి జీవన యాత్ర కోసం మాత్రం ఎంత అతి తక్కువ కర్మలు చేయాలో చేష్టలు అంత మాత్రమే చేస్తూ ఉండేవాడెవడున్నాడో అటువంటి వాడు అని అర్థం. అటువంటి వాడు నిస్పృహః శరీర జీవన మాత్రేపి నిర్గతా స్పృహ యస్య సహ నిస్పృహః సన్. నిస్పృహ అంటే ఏమి? శారీరక జీవన యాత్ర కోసం ఎంత మాత్రము అతి స్వల్పంగా అవసరాలు తీర్చుకోవడం కోసము పర్యటిస్తూ ఉంటాడో, అది చేస్తూ ఉన్నప్పుడు కూడా దాని మీద, శరీరం మీద, జీవన యాత్ర మీద, రెండింటి మీద దాన్ని నిలుపుకోవడం గురించి, అందుకోసం ఏమైనా తెచ్చి అందులో పడేయడం కోసం భిక్ష తీసుకోవడం అయినా సరే, ఏదైనా సరే ఎంత మాత్రం శరీర యాత్రకి వాడు చరిస్తున్నా సరే దానిపైన కూడా పూర్తిగా నిర్గతా స్పృహ యస్య సహ నిస్పృహః ఏమాత్రం ఆలోచన ఉండరాదు. కోరికలన్నీ వదిలిపెట్టు అంటే పూర్తిగా కోరికల్ని వదిలిపెట్టి, కానీ ఏవైతే శరీరాన్ని పోషించడానికి చేష్టలుంటాయో అంత మాత్రమే చేస్తూ వాడు జీవించాలి అంటే, అంత మాత్రమే చేస్తూ మళ్ళీ వాటితో తగులుకోకూడదు. వాటితో కూడా వాడు
నిస్పృహతో తగులుకోకుండా నిస్సంగంగా ఉంటూ నిర్మమః శరీర జీవన మాత్రాక్షిప్త పరిగ్రహేపి మమ ఇదమితి అభినివేశ వర్జితః. మళ్ళీ వాడేదో అన్ని కోరికలు వదిలిపెట్టాడు, ఇల్లు వదిలిపెట్టాడు, ఉద్యోగాలు వదిలిపెట్టాడు, అగ్ని కార్యాలు వదిలిపెట్టాడు, కర్మలు వదిలిపెట్టాడు, అన్నీ చేశాడు గానీ, శరీరాన్ని నడిపించడం కోసం ఎంతో కొంత భోజనం చెయ్యాలి, అందుకోసం భిక్ష పుచ్చుకోవాలి, అందుకోసం ఏదో భిక్షా పాత్ర ఉన్నది, ఏదో దండం ఉన్నదేదో, కమండలం ఉన్నదేదో, కాషాయ వస్త్రాలున్నాయి అంటే, ఇంకింతే గదా! బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. ఎక్స్‌ట్రీమ్‌లీ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. తినడం కోసం ఏదో భిక్షా పాత్ర, మంచినీళ్ళు తాగడం కోసం ఏదో కమండలమో, జంబో గ్లాసో, ఏదో కట్టుకోవడానికి వస్త్రాలు ఒక జత, ఏదో పట్టుకోవడానికి ఒక కర్ర, ఇంత మాత్రము అత్యవసరమైన స్వల్పమైన వస్తువులుంటే గూడా, శరీర జీవనాన్ని ఏదో నడిపించడం కోసం ఉన్నవేవున్నాయో వాటిని పరిగ్రహించి పట్టుకున్నా గూడా, మళ్ళీ ఇదమ్మమ్మ ఇది నాది అన్న అభినివేశము దాని మీద మళ్ళీ మనసు లగ్నం అవ్వడం అన్నది వర్జితః వదిలిపెట్టి ఉండాలి. ఆ విధంగా ఉంటే అది నిర్మమము. నిరహంకారం అంటే ఏంటో చూద్దాము. విద్యావత్వాది నిమిత్త ఆత్మ సంభావనారహితః ఇతి అర్థః. వాడికి ఏ కోరికలు లేవు, ఏ కర్మలు చెయ్యట్లేదు. శరీరాన్ని పోషించడం కోసం ఎంత స్వల్పమైన అవసరాలున్నాయో వాటిని మాత్రం తీర్చుకుంటూ ఉన్నాడు. అందుకోసం ఏదైనా అవసరం ఉంటే ఏదో భిక్షా పాత్రో, మంచినీళ్ళ చెంబో ఉంటే వాటితో కూడా మమత్వం లేకుండా ఉన్నాడు. ఇంత జాగ్రత్తగా వాడన్నీ సాధిస్తూ వచ్చి, నేనెంత గొప్ప సన్యాసిని గదా! నాకింత జ్ఞానమున్నది. అందుకనే గదా నేనింత మోహం లేకుండా ఉన్నాను అని అనుకున్నాడంటే అహంకారం తగులుకుంటుంది. విద్యావత్వము, విద్యాభిమానం లాంటివి కూడా, జ్ఞానాభిమానం లాంటివి కూడా వాడికి సంభవించరాదు. ఆత్మ సంభావన, నేను గాబట్టి ఇంత గొప్ప సన్యాసిని, నేను గాబట్టి సన్యాసంలో ఉన్నాను, నేను కాబట్టి ఇంత అల్పంగా జీవన యాత్ర కోసం మాత్రం అవసరమైన కర్మలు చేస్తూ మిగిలినవన్నీ వదిలిపెట్టాను అన్న అహంకారం కలిగితే కూడా మళ్ళీ వాడు జారిపోతాడు. అటువంటి భావనను కూడా వదిలిపెట్టి ఉండాలి అని అర్థము. అంతటి స్థితిలో ఉన్న సహా వాడెవరున్నాడో అటువంటి వాడికేం జరుగుతుందో చూద్దాము. ఏవం భూతః స్థితప్రజ్ఞః బ్రహ్మవిద్ శాంతిం సర్వ సంసార దుఃఖోపరమ లక్షణాం నిర్వాణాఖ్యాం అధిగచ్చతి ప్రాప్నోతి బ్రహ్మభూతః భవతీతి అర్థః. సహ వాడు ఏవం భూతః ఈ విధంగా ఉన్నాడు. వాడు సర్వాన్ కామాన్ విహాయ వదిలిపెట్టి ఉన్నాడు. పూర్తిగా కోరికలన్నీ వదిలిపెట్టాడు. కాబట్టి కర్మలన్నీ వదిలిపెట్టాడు. సన్యాసి అయ్యాడు. వదిలిపెట్టిన తర్వాత ఇంకా దేహం ఉన్నది గాబట్టి, ఆ జీవన యాత్ర కోసం ఎంత మాత్రం చేష్టలు చేయాలో అంత మాత్రమే చేస్తూ ఉన్నాడు. అయితే ఆ జీవన యాత్ర మాత్రంగా చేస్తున్న చేష్టల పైన కూడా వాడికి స్పృహ లేదు. ఆ జీవనం మీద లేదు. ఆ దేహం మీద లేదు. ఆ జీవన యాత్ర కోసం వాడుతూ ఉన్న వస్తువులు ఏమున్నాయో స్వల్పంగా, అటువంటి వస్తువుల పైన కూడా నాది గదా ఇది అన్న అభిమానం లేదు. నేను గదా ఇటువంటి సన్యాసంలో ఉన్నాను అన్న అహంకారం కూడా లేదు. ఇంత స్థితిలో ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు. వాడు బ్రహ్మవేత్త. అటువంటి వాడు శాంతిని పొందుతాడు. శాంతి అంటే ఏమి? సర్వ సంసార దుఃఖాలను ఉపరమించే లక్షణంతో ఉన్నది నిర్వాణం. వానం అంటే దేహం, శరీరం అని అర్థం. అందులో నుంచి నిష్క్రమించడం నిర్వాణం. దేహంలో నుంచి ఇంక వెళ్ళిపోయారంటే మళ్ళీ దేహస్థులవ్వడానికి అవసరమే ఉండొద్దు. ఒక్కసారి వాళ్ళు వెళ్ళిపోయారంటే మళ్ళీ జన్మల్లోకి తిరిగి రాని అపునరావృత్తి స్థితి ఏదున్నదో దాని పేరు నిర్వాణం. దాన్నే శాంతి అని పిలుస్తారు. దాన్నే మోక్షం అంటారు. సర్వ సంసారం దుఃఖాల్లో నుంచి ఉపరమము, ఉపరతి కలుగుతుంది. అటువంటి లక్షణము దానిది. ఆ స్థితిని వాడు అధిగచ్చతి పొందుతాడు. ప్రాప్నోతి బ్రహ్మభూతుడవుతాడు. బ్రహ్మభూతుడు అంటే బ్రహ్మరూపుడు. భూతం అంటే రూపం. బ్రహ్మస్వరూపమైపోతాడు వాడు అని దానికి అర్థము. ఇప్పుడు
సా ఏషా జ్ఞాననిష్ఠా స్తూయతే. ఈ జ్ఞాననిష్టను భగవంతుడు ప్రస్తావిస్తూ, ప్రశంసిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. దాన్ని చూద్దాము. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ న ఏనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా అస్యాం అంతకాలేపి బ్రహ్మనిర్వాణం రుచ్యతి. పార్థ ఏషా ఇదే బ్రాహ్మీ స్థితిః. బ్రాహ్మీ స్థితి, బ్రహ్మస్థితి, బ్రాహ్మీభూత స్థితి, బ్రహ్మభూత స్థితి, బ్రహ్మ నిర్వాణం అని ఏ పేరుతో పిలిచినా సరే ఇది ఆ స్థితి. బ్రహ్మమై ఉండడం, బ్రహ్మలో ఉండడం, బ్రహ్మమై ఉండడం అన్న స్థితి. ఏనాం ప్రాప్య ఇటువంటి స్థితిని పొందిన తర్వాత ఇంక వాడు న విముహ్యతి మోహం చెందడు, మళ్ళీ మాయల్లో పడడు, జన్మల్లోకి రాడు. ఎట్లా అంటే అంతకాలేపి కనీసం అంతకాలంలోనైనా సరే అస్యాం స్థిత్వా ఇటువంటి బ్రాహ్మీ స్థితిలో వాడు ఉండగలిగాడంటే తప్పకుండా వాడు బ్రహ్మ నిర్వాణం రుచ్ఛతి, బ్రహ్మ నిర్వాణాన్ని గచ్చతి, పొందుతాడు అని చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. ఏషా యథోక్త బ్రాహ్మీ బ్రహ్మణి భవా ఇయం స్థితిః. ఏషా ఇదే యథోక్త ఇంతవరకు ఈ 70 పైగా శ్లోకాల్లో చెప్తూ వస్తూ ఉన్న బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మణి భవా ఇయం స్థితిః, బ్రహ్మంలో ఉండడం అన్న స్థితి. సర్వం కర్మ సన్యస్య అన్ని రకాల కర్మలను, వాటి ఫలితాలను, వాటి సంకల్పాలను పూర్తిగా వదిలిపెట్టి బ్రహ్మరూపేణ ఏవ అవస్థానం ఇతి ఏతత్. పూర్తిగా కర్మల్ని వదిలిపెడితే మిగిలేది జ్ఞానం ఒక్కటే. అటువంటి జ్ఞానము పరబ్రహ్మ స్వరూపము, బ్రహ్మరూపమది, నా స్వరూపము. అటువంటి అవస్థానము అని చెప్తూ ఉన్నారు. బ్రాహ్మీ స్థితి అంటే సర్వకర్మలను సన్యాసం చేస్తే మిగిలేది ప్రజ్ఞానం ఒక్కటే. ఆ ప్రజ్ఞాన ఘనమైన స్థితి బ్రహ్మరూపము. అటువంటి అవస్థానమది. హే పార్థ, ఓ పార్థ, ఏనాం స్థితిం ప్రాప్య లబ్ధ్వా ఇటువంటి స్థితిని పొంది అంటే లభింపచేసుకున్నాడంటే వాడు ఇంక న విముహ్యతి న మోహం ప్రాప్నోతి, ఇంక వాడు ఎప్పుడు మళ్ళీ మోహం చెందడు. కాబట్టి వాడికి మళ్ళీ జన్మలుండవు. స్థిత్వా అస్యాం స్థితౌ బ్రాహ్మ్యాం యథోక్తాయాం అంతకాలేపి అంతే వయస్యపి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ నిర్వృతిం మోక్షం రుచ్యతి గచ్చతి. అస్యాం స్థిత్వా అంటే ఈ బ్రాహ్మ్యాం, బ్రాహ్మీ స్థితి ఎట్లా ఇక్కడ చెప్పుకున్నట్టు యథోక్తాయాం బ్రాహ్మ్యాం, ఇప్పుడు మనం చెప్పుకున్న సర్వకర్మ సన్యాసం చేయడం వల్ల మిగిలింది ప్రజ్ఞానం. అటువంటి ప్రజ్ఞాన ఘనస్థితిలో వాడు బ్రాహ్మీభూత స్థితిలో తన స్వరూపంలో ఉండిపోయాడంటే అంతకాలే అపి అంతే వయస్యపి వాడు వెళ్ళిపోయే సమయంలోనైనా సరే అట్లా ఉన్నాడు అంటే వాడు బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మ నిర్వృతి, బ్రహ్మానందాన్ని, దాని పేరే మోక్షము. అటువంటి దాన్ని వాడు రుచ్ఛతి అంటే గచ్చతి, పొందుతాడు. కిము వక్తవ్యం బ్రహ్మచర్యాత్యేవ సన్యస్య యావజ్జీవం యః బ్రహ్మణి ఏవ అవతిష్ఠతే సహ బ్రహ్మ నిర్వాణం రుచ్ఛతి ఇతి. కిము వక్తవ్యం ఇంక చెప్పవలసిందేముంది, వాడు జీవిత పర్యంతం కర్మలు చేస్తూ గృహస్థాశ్రమంలో ఉంటూ కోరికలతోనే తపిస్తూ అన్నీ చేస్తూ ఉన్నా కూడా జారిపోయినా సరే వెళ్ళిపోయే సమయంలోనైనా సరే ఒక్కసారైనా సరే ఇటువంటి స్థితిని వాడు పొందాడంటే మళ్ళీ ఇంకా జన్మలు లేకుండా తన స్థితిలో ఉండిపోతాడు అని చెప్పినప్పుడు ఇంకా బ్రహ్మచర్యాత్యేవ బ్రహ్మచర్యంలోనే ఇంకా గృహస్థాశ్రమం లేకుండా వానప్రస్థంతో అవసరమే లేకుండా సన్యాస్య బ్రహ్మచర్యంలో నుంచి సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయి వాడు యావజ్జీవం బ్రహ్మచర్యం సన్యాసంలోనే ఉన్నాడు అంటే అటువంటి వాడు బ్రహ్మణి ఏవ అవతిష్ఠతే, ఇంక వాడు ఎప్పుడూ బ్రహ్మస్థితిలోనే ఉండగా బ్రహ్మ నిర్వాణాన్ని రుచ్ఛతి ఇతి, వాడు బ్రహ్మ నిర్వాణాన్ని, మోక్షాన్ని, బ్రహ్మానందాన్ని పొందాడు అని చెప్పడానికి కిము ఇంక చెప్పవలసింది ఏమున్నది. వాడు జీవిత పర్యంతం వాడు ఇష్టం వచ్చినట్టు కర్మలు చేస్తూ అజ్ఞానాల్లో ఉంటూ అయినా కూడా వెళ్ళిపోయే సమయంలోనైనా సరే ఒక్కసారైనా సరే తన స్థితిని, తన స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంటే ఇంక వాడు మళ్ళీ జారడని చెప్తూ ఉంటే ఒక పక్కన అటువంటి స్థితిని వాడు బ్రహ్మచర్యం నుంచి సన్యాసం వరకు
అవలంబిస్తూ అదే స్థితిలో నిలబడిపోయి ఉన్నవాడు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు అని అనడంలో అనుమానమేమున్నది? ఇంక చెప్పవలసిందేమున్నది అని అంటూ ఉన్నారు. దీనితో మనకు మన రెండో అధ్యాయం కూడా పూర్తయింది. इति भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे कृष्णार्जुनसंवादे సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. భగవద్గీత అన్నది ఉపనిషత్ సారము. బ్రహ్మ విద్య నేర్పిస్తూ ఉంటుంది. యోగ శాస్త్రం గురించి మనకు భగవంతుడు ఉపదేశం చేస్తూ ఉంటారు. దీన్ని కృష్ణార్జునులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అర్జునుడు శిష్యుడై ప్రశ్నలు వేస్తూ ఉంటే భగవంతుడు కృష్ణుల వారు గురువై జవాబు చెప్తూ ఉన్నారు అన్న ఈ ఘట్టంలో సాంఖ్యయోగం అన్న పేరున్న రెండో అధ్యాయం పూర్తయింది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.